వీడేంద్ర సామ ఇంత రాత్రిపూట బ్యాగ్ తగిలించుకొని ఊరు నుంచి పారిపోతున్నాడు అని అనుకోకండి. ఎక్కడికి వెళ్తున్నాను అంటే చెన్నైకి వెళ్తున్నాను, కొంచెం పని ఉంటే. రోడ్డు మీదకి వెళ్ళి బస్ అయితే ఎక్కి ఇంకా మా బ్రోకి బాయ్ అయితే చెప్పేసి నైట్ 12 కి నెల్లూరు రైల్వే స్టేషన్ కి తిరిగిచ్చాను. ఇంకా టికెట్ అయితే తీసుకుని బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాను చాయ్ తాగడానికి. ఇంకా బస్ స్టాండ్ లో ఒక చాయ్ అయితే తాగేసి ఇంకా రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కి చెన్నైకి అయితే స్టార్ట్ అయ్యాను. ట్రైన్ లోపల ఖాళీగానే ఉంది కానీ కూర్చోడానికి సీట్ లేదు. ఇంకేం చేయలేక నిలబడే వెళ్లాల్సి వచ్చింది. మార్నింగ్ 4:30కి చెన్నై సెంట్రల్ కి అయితే రీచ్ అయ్యాను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మెట్రో దగ్గరకు వస్తే చూడండి ఎంత క్రౌడ్ ఉందో మార్నింగ్ టైం కూడా. ఇంకా మెట్రో అయితే ఎక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొక్కలకి అడుక్కొని ఇంకా నేను వచ్చిన పని కంప్లీట్ చేసుకుని వద్దామని అయితే వెళ్తున్నాను. మెట్రో ఎక్కిన తర్వాత పైనుంచి బీచ్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా మార్నింగ్ కాలేజ్ టైం ఆఫీస్ టైం అని చూడండి ఎంత క్రౌడ్ ఉందో మెట్రోలో. ఇంకా నేను వచ్చిన పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని జారా బిర్యానీస్కి వెళ్ళి బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై అయితే తినేసి ఇంకా నేను తిన్న హోటల్ ఎదురుగానే ఒక పెద్ద మాల్ అయితే ఉంది. ఇంకా మాల్ పేరు వచ్చేసి ఏ చాంబర్స్. ఈ మాల్ వచ్చేసి చెన్నైలో అతిపెద్ద మాల్స్ లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. ఎలాగో వచ్చాం కదా ఇంకా తిరగడానికి లోపలికి అయితే వచ్చేసాను. నిజంగానే చూడండి ఈ మాల్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా నేను చూడండి హోటల్లో బిర్యానీ తినేటప్పుడు తీసుకున్న కూల్ డ్రింక్ తీసుకుని వచ్చి మాల్ లోపల ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చొని అమ్మాయిల ముందు షో చేస్తూ ఇలా తాగుతున్నాను అక్కడ కొనుక్కొని తాగినట్టు. మాల్ అంతా తిరిగేసి బయటకు అయితే వచ్చేసాను. ఇంకా మీరు వచ్చేసి మన పేజ్ ని ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చెన్నైకి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.